అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal. రైట్ కోర్ట్ హాల్లోకి వెళ్తూ కవిత చేసిన కీలక వ్యాఖ్యలు ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు, మనీ లాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టచ్చు కానీ కడిగిన ముత్యంలా నేను బయటికి వస్తానంటూ, అలాగే బీజేపీపై కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సో ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం అవ్వచ్చు, లేదంటే 50 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్గా బీజేపీ తీసుకుంది అంటూ కూడా ఇండియా కూటమి ఏదైతే ఆరోపణలు చేసిందో అదే ఆరోపణలు ఆమె కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె కస్టడీ ఇంకా పొడిగించే వీలుంటుందా, లేదంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరుతుందా, ఏమై ఉండబోతుంది అనేది ప్రస్తుతం వాదనలు అయితే లోపల జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి న్యాయవాది అరుణ్ కుమార్ మనకి అందుబాటులో వచ్చారు. మాట్లాడదాం ఒకసారి అడ్వకేట్ అరుణ్ గారితో మాట్లాడదాం. అరుణ్ గారు చెప్పండి. నమస్తే అండి. అరుణ్ కుమార్ గారు రైట్. అయితే మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ అంటూ వార్త చూసాం. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలి అని ఈడీ కోరబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా కస్టడీకి ఇవ్వాలంటూ కోరే అవకాశం ఉంది కోర్టుని అనేది కూడా వినిపించింది. ఇదే సందర్భంలో కవిత అరెస్ట్ అక్రమం అంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది అనేది మనం చూసాం. అయితే కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా, ఈ 2 కాక బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశాలపై ప్రస్తుతం లోపల జరుగుతున్న వాదనల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను నిన్న రాత్రి అనిల్ కుమార్, ఆమె భర్త, అలాగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు, పిఏ శరత్లు కలిసినట్టుగా కూడా సమాచారం. సుమారు గంట పాటు కవితతో వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ ఆమె భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పినట్టుగా కూడా సమాచారం. అలాగే తామంతా కూడా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. ఇవాళ కోర్టులో హాజరు పరిచిన నేపథ్యంలో న్యాయవాది మోహిత్ రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్టుగా కూడా తెలిసింది. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తారా, లేదంటే ఈడీ మరికొద్ది రోజులు కస్టడీకి అడగనుందా, లేదంటే బెయిల్ పిటిషన్పై ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ ఇంకా లేదు. లోపంలో వాదనలు ముగిసినట్టుగా కూడా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్గా మనం చూస్తున్నాం. సో ఈ వాదనలు ఏం జరిగాయి, ఎలాంటి తీర్పుని రిజర్వ్ చేసినట్టుగా కూడా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది మనకు. సో వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరి ఎప్పుడు తీర్పు వెలువడుతుందా అనేది ప్రస్తుతానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. కవిత బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు ముగిశాయి, తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది అంటూ బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈడీ ప్రస్తుతానికి తమ కస్టడీని ఇంకా పొడిగించమని కోరుతుందా, లేదంటే జ్యుడిషియల్ రిమాండ్కు పంపమని కోరుతుందా, మరోవైపు వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు ఏదన్నా వస్తుందా అనే సందిగ్ధ వాతావరణం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. తీర్పునైతే కోర్టు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు అయితే ముగిశాయి. సో ఎప్పటికీ రిజర్వ్ చేసింది, ఎప్పట్లోగా తీర్పు వెలువడనుంది అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్ చెప్పండి, బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. సో కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి?
ఇది ఈడీ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ పైన వాదన ముగిస్తే బెయిల్ పైన ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు. నేను ఈడీ కస్టడీ పైన విచారణ జరిగింది. సో విచారణ పూర్తయిపోయింది. ఆమెను 15 రోజుల పాటు తిహార్ జైలుకు తరలించాలి, జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఈడీ కోరింది. సో దానిపైన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరొక గంటలో అంటే 1 గంట కల్లా ఈ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం కనపడుతుంది. సో కొంత సమయం పడుతుంది. ఆర్డర్ జస్ట్ నీడ్ క్లారిటీ వెంకటేష్, జస్ట్ నీడ్ క్లారిటీ. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయా, ఈడీ కస్టడీపై జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించాలనే దానిపై వాదనలు జరిగాయా? కేవలం ఈడీ కస్టడీకి సంబంధించిన దానిపైన జరిగే వాదనలు. సో ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను జేసీకి తరలించాలి, అంటే జ్యుడిషియల్ కస్టడీ అని చెప్తారు. సో జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఆమెను తరలించాలని వాదించారు. సో దానికి సంబంధించినటువంటి తీర్పే రిజర్వ్ అయింది. సో బెయిల్ కి సంబంధించి విచారణ జరగాల, వాదన జరగాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పాం, ఒకసారి బెయిల్ పైన నోటీస్ ఇష్యూ ఏంటంటే దానికి కనీసం 10 రోజుల సమయం వాళ్ళు కోరుతారు ఈడీ. దానిపైన రిటర్న్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వద్దు అనే దాని గురించి వాళ్ళు చాలా ఎలాబరేట్ గా రాయాల్సి ఉంటుంది. ఇట్ విల్ టేక్ టైం. ఆల్ రైట్ వెంకటేష్, సవరించాల్సిన అవసరం ఉంది అప్డేట్ ని. ఇక్కడ బెయిల్ పై కాదు, ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాలా అనే దానిపై వాదనలు ముగిసాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. న్యాయవాది అరుణ్ కుమార్ గారు మనకు అందుబాటులో వచ్చారు, మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, ఏం వాదనలు ముగిసాయి, ఏం వాదనలు జరిగాయి అక్కడ? ప్రస్తుతం తీర్పుని రిజర్వ్ చేసింది అనేది ఒక వాదన, ఒక అప్డేట్ వినిపిస్తోంది. మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి సార్? కెన్ యూ ఇన్ఫార్మ్ ప్లీజ్? ఇదంతా కూడా జ్యుడిషియల్ కస్టడీలోనే భాగం. ఓకే, ఎవరైతే ఈడీ కస్టడీకి తీసుకొని ప్రశ్నించిందో ఈ 10 రోజులు కూడా జ్యుడిషియల్ కస్టడీలోనే భాగం. అది శనివారం నాడు ప్రొడ్యూస్ చేసిన వెంటనే 14 రోజుల రిమాండ్ వేయడం జరిగింది. ఇందులో బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకోవడం జరిగింది. మరి బెయిల్ ఆర్గ్యుమెంట్ ఈ రోజు లేకపోతే దాని మీద కౌంటర్ ఫైల్, ఈడీ అధికారులు కౌంటర్ ఫైల్ చేస్తామని టైం తీసుకుంటారా? దాన్ని బట్టి ఖచ్చితంగా ఇది బెయిల్ వచ్చే కేసు అయితే కాదు. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ 2000 crores అది లాస్ అకర్డ్ టు ది స్టేట్ ఎక్స్చెకర్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్. కాగ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా ఉంది, 2000 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్టు ఉంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ కేస్ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ ఇన్ ఎర్లీ. ఖచ్చితంగా 13 నెలల నుంచి మనీష్ సిసోడియా కూడా లోపల ఉన్నారు. అక్యూజ్డ్ గా ఆమె ఏమైనా కామెంట్ చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి షీ కెన్ అడ్వాన్స్ ఎనీ సార్ట్ ఆఫ్ కామెంట్స్. ఈసీ టు ఇంటర్వ్యూన్ అన్నారు. మరి ఈసీ చేసే కార్యక్రమాల్లో ఈడీ కూడా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆమె చేసే కామెంట్స్ కి ఏమాత్రం విలువ లేదు. షీఈ్ ఏ అక్యూజ్డ్ ఫేసింగ్ క్రైమ్ చార్జెస్ అగెన్స్ట్ ఇన్వాల్వింగ్ ది సౌత్ సిండికేట్. షీ ఇస్ ద కింగ్ పిన్. ఒక అక్యూజ్డ్ కి మెయిన్ ఈవెనే ఉన్నప్పుడు బెయిల్ వచ్చే అవకాశం, ఇంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అయితే అరుణ్ గారు, సో కస్టడీని మరికొద్ది రోజులు పొడిగించమని అభ్యర్థించే అవకాశం ఉందా ఈడీ కోర్టు వారిని? డెఫినెట్ గా ఈ రోజు అడగకపోవచ్చు, ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కస్టడీలో ఉన్నారు, ఆయన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరిని ఒకేసారి అకామిడేట్ చేయలేకపోవచ్చు. అందుకే 2 రోజుల తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఆయన ఇచ్చిన వివరణ మీద మళ్ళీ మేము కస్టడీ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఏదైనా ఉందా? క్లుప్తంగా చెప్పండి. there is a possibility, every possibility ఖచ్చితంగా ఉంది. ఆయనను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటే అధికారులకు కొద్దిగా వెసులుబాటు కావాలి కదా. 10 రోజుల నుంచి ఇంత మాత్రం సహకరించకుండా పూర్తి స్థాయి మొండికేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఈడీ అధికారులు ముందే కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ కొద్దిగా గ్యాప్ తర్వాత తీసుకోవచ్చు. ఓకే, గో టు తిహార్ జైల్ 6th బ్యారక్ లోకి వెళ్తారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్స్ అండి.